నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు? మేము చేనేత కార్మికులము. చేనేత కార్మికులకి ఈ ప్రభుత్వం ఎంతవరకు న్యాయం జరిగిందా? మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మాకు అంతో ఇంతో చాలా వరకు మేలు జరిగిందండి. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందజేసినారు. అలాగే చేనేత కార్మికులకి ముద్రా రుణాలు మంజూరు చేయించినారు. ఇంకా కొంతమందికి రావాలి, అవి కూడా చేయిస్తామని భరోసా ఇచ్చినారు. ఎంత వచ్చాయి బీసీ లోన్లు కానీ? కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి ₹1,00,000 లోన్ అయితే 50,000 సబ్సిడీ, ఒక్కొక్కరికి 1,20,000 అయితే 60,000 సబ్సిడీ, 60,000 రుణం మాదిరిగా మంజూరు చేసినారు. ముద్రా లోన్లు వచ్చేసి 50,000 వరకు నేత కార్మికులకు అందించడం జరిగింది. మిగిలిన విషయాలకు వచ్చేసరికి మిగిలిన సంక్షేమ పథకాలను ఎంతవరకు అమలు చేయగలిగారు మీ ప్రాంతం? మాకైతే ముడిపట్టు సరుకు పైన ₹600 రాయితీ వస్తూ ఉండే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 600 నుంచి ₹1,000 జరిపినారు, ₹1,000 పెంచినారు. ఇప్పుడు కూడా ₹2,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ₹2,000 కూడా ఇప్పుడు త్వరలో మా అకౌంట్లోకి పడే అవకాశం ఉంది. మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? చంద్రబాబు నాయుడే రావాలా. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా చేనేత కార్మికులకి అంతో ఎంతో అండదండ, వెన్నుదండలన్నీ ఉంటాయి కూడా ఆయనే రావాలి కోరుతున్నాం. మేము ఆయనకే మా చేనేత కార్మికులందరూ బలపరుస్తున్నాం, ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అంటే మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి మీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఎవరు ఈ 5 ఏళ్ళు? మా ఉరవకొండ నియోజకవర్గానికి పయ్యావుల కేశవ గారు మా ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి. ఆయన ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాలుగా ఉరవకొండ పట్టణాభివృద్ధికి, రైతుల అభివృద్ధికి, మాతో చేత పని చేసే కార్మికుల అభివృద్ధికి, అంటే మేము చేనేత కార్మికులు, వీళ్ళు కాకున్నట్లు కుమ్మరి, గీత కార్మికులు ఇట్లా చాలా రకాలుగా ఉన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని కేశవన్న గారు చాలా ఆదరణ చూపించి ఏదైనా సమస్య వచ్చినా కూడా మా తరపున ఆయన పోరాటం చేసి ఏ పథకాలైనా కానీ ఒక్కటి కూడా వదలకుండా ఫస్ట్ తీసుకొచ్చే బాధ్యత ఆయన నెత్తి మీద పెట్టుకొని ఆయన చాలా పోరాటం చేసి మాకు అంతో ఎంతో చాలా మేలు చేస్తారు. ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు జరిగిన కాలానికైతే ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన ఏం చేశారు? అసలు అభివృద్ధి ఏమైనా చేశారు? ఆయన వరకు మనం చెప్పే అంత కాదు, ఆయన ఎమ్మెల్యే అంతే. మా వరకు కష్టసుఖాలు పట్టించుకునేదంటే మా పయ్యావుల కేశవ గారు. చూసుకుంటే పయ్యావుల కేశవ గారు రాష్ట్రంలోనే కీలకమైన నేత, పార్టీలు కూడా సీనియర్ మోస్ట్ నాయకులు. అలాంటి వ్యక్తి మీ అందరికీ ఎంతవరకు అందుబాటులో ఉండగలుగుతున్నారు? మేము ఎప్పుడైనా పలానా పని ఉంది అంటే ఫస్ట్ పిలుచుకొని కూర్చోపెట్టుకొని మాట్లాడతాడు. మీ సమస్య ఏం జరిగింది, మీకు ఏం కావాలా, ఏం ఇబ్బందులు ఉండే, ఏం సాయం నేను ఎలా చేయగలుగుతాను మాతోనే కనుక్కొని, లేదంటే ఆయన తెలిసిన విద్యతో ఆయన ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకొని మాకు మొత్తానికి పరిష్కారం చేసి కూడా భయపడద్దండి చేస్తాను అని చెప్పే దమ్మున్న నాయకుడు పయ్యావుల కేశవ గారు. ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఈసారి ఆయన గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆయనే రావాలా. ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ గారు అత్యధిక మేరదిగల రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పట్టాలు చేపట్టాలా, ఆయన ముఖ్యమంత్రి కావాలా. ఈ పార్టీ అండదండల్లో నేత కార్మికులు కూడా, వ్యవసాయ కూలీలు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి జీవనం హాయిగా సాగాలని కోరుకుంటున్నాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దావుద్ సార్. ఏం చేస్తుంటారు? చేనేత సార్, మగ్గాలు నేస్తాం సార్. మరి ఏంటి, ఎంతవరకు ఈ ప్రభుత్వంలో చేనేత కార్మికులకి ఎంతవరకు న్యాయం జరిగిందని అనుకుంటున్నారు మీరు? అదే సార్, ముందు సారి 600 ఇస్తామంటారు మాకు. అప్పుడు 2 నెలలకి 3 నెలలకు ఒకసారి రాస్తామంటారు. ఇప్పుడు అట్లా కాక నెల ₹1,000. ముందు బాకీ ఉండేవి ఒక సంవత్సరంన్నర అట్లా బాకీ ఉన్నాయి అంతా. అవి కానీ ఈ ప్రభుత్వంలో మాకు బిల్లులు ఇచ్చేసినారు. మాకు అంతా ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు చేనేతకి ఫుల్ అండదండగా బాగుంది సార్, బాగుంది. అంటే ఇప్పుడు మరి కొంతమంది చూసుకుంటే చేనేత కార్మికుల విషయంలో ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్తున్నారు కదా, అందులో నిజం ఉందంటారా? మరి లేదు, అది ఎవరికి ఏమంటారంటే చేనేత కాని వాళ్ళు, గిట్టిన వాళ్ళు వీళ్ళు మాట్లాడతాం. మేము చేనేతలో మేము చేస్తున్నాం కాబట్టి మా బాధలు అప్పుడు అనుభవించినాము. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి రాస్తూ ఉండ్రి. అవి 3 నెలలకు అట్లా పడుతున్నాయి. ఇప్పుడు అట్లా నెల రాస్తున్నారు సార్. మళ్ళీ ఆ డేట్ వచ్చే లోపల పడిపోతున్నాయి సార్ మా అకౌంట్లో. మరి మీకు లోన్లు అవి వచ్చాయి, బీసీ లోన్లు కానీ లేదా ముద్రా లోన్లు సంబంధించి? మాకు చేనేత తరపున మాకు మైనార్టీ లోన్ వచ్చింది సార్. మాకు మైనార్టీ లోన్ వచ్చింది ₹1,00,000కి 50,000 మాఫీ అయినాయి. ₹50,000 ఇదండి సార్. అంటే మైనారిటీల విషయంలో ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేయగలిగింది? మైనార్టీలకు అన్నీ ఇస్తున్నారు కదా సార్. ఇప్పుడు మైనార్టీ షాదీఖానా కట్టిస్తున్నారు. దులాన్ ఇది పథకం ఉంది మాకు ఇంకా హాస్పిటల్లో మాకు ఇది కానీ ఉంది, తల్లి బిడ్డ అంతా చూస్తున్నారు బాగా. అప్పుడు ఇవన్నీ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు స్పందన మా కేశవాన్ని అప్పుడు ఇది అయినాడు, ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి మాకు ఫుల్గా ఇది ఉండదు. మీ నియోజకవర్గం విషయానికి వచ్చారు, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మాకు? ముందు సార్ విశ్వేశ్వరరెడ్డి సార్ 5 ఏళ్ళు. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఎంతవరకు మీ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చేశారంటారు? అభివృద్ధి అంటే ఏం లేదు సార్, అభివృద్ధి ఎట్లుండేది అట్లే ఉంది. ఈయన మన కేశవాన్న ఉన్నప్పుడు ట్యాంకీలు ఇవన్నీ రోడ్లు ఇవి నుంచి కేశవాన్న అందరికి కళ్ళు చేసుకొని పోతున్నారు సార్.
మరి అంటే మొత్తం కేశవ్ గారు చేశారు అభివృద్ధి అని అంటున్నారు, కానీ అటు చూసుకుంటే విశ్వేశ్వర రెడ్డి గారు అభివృద్ధి అంతా తానే చేశాను ఈ నియోజకవర్గంలో జరిగిందంత అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారని చెప్పి అని అంటున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే అదేం లేదు సార్, ఇవి చేసిందంతా ఇప్పుడు ఏం చేసినది అందరూ కనపడతా ఉంది. అదే ట్యాంకీల పైన బొమ్మ ఆయనదే ఉండాలి కదా సార్, చేసింటే వేరే వాళ్ళు బొమ్మ వేసి ఊరుకుంటాడు. ఇప్పుడు అదే కదా, కేశవాన్ని బొమ్మ వేసినారంటే విశ్వరెడ్డి చేసే కేశవాన్ని బొమ్మ ఎట్లా వేస్తారు కేశవాన్నది? అదే మీకు అందరికీ తెలిసింది అదే కదా. అంటే కేశవ్ గారు మీ అందరికి ఎంతవరకు అందుబాటులో ఉండగలుగుతున్నారు ప్రతిరోజు? ప్రతిరోజు కాదు సార్, ఎప్పుడైనా కానీ మేము స్పందిస్తే మాకు ఫుల్గా ఇది కదా సార్. మాకు ఈ మూలు మూలైనా మాకు ట్యాంకీ పడిందంటే ఆయన వచ్చి ఇటు చూసిపోయినారు. మాకు కళ్ళతో వచ్చి ముందర నడుచుకుంటూ వచ్చి చూసి ఇటు పడతాది బండి అని 3 రోజుల్లో మాకు ట్యాంకీ పడి చేసినారు సార్. అలాంటి వ్యక్తి ఈసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? గెలిచేదేం సార్, ఒక 15,000 మెజార్టీతో ఆరాంగా అన్న గెలిచిపోతారు.